ప్రైజ్ ద లార్డ్. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహం చల్లారినప్పుడు అతడు వస్తుని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా యవనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. అందమైన కన్యకలను రాజు కొరకు వెదకాలి. అందు నిమిత్తమును అహష్వేరోషు రాజు కొరకు అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలనందరినీ సమకూర్చి శూషను కోట అంతఃపురమునకు చేర్చి అంతఃపురము సంఘంలోనికి చేర్చాలి. స్త్రీలకు కాపరి సంఘ కాపరి సంఘానికి రాజు యొక్క నపుంసకుడగు హేగే వశము అప్పగించున్నట్లు అప్పగింపబడాలా సేవకునికి. రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించాలి. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత వారికి ఇవ్వాలి. అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళాలి. రాణి అంటే 1 సంవత్సరం శుద్ధి చేసుకోవాలా. 1 సంవత్సరం అంతా రాజు దగ్గరికి వెళ్ళడానికే సంవత్సరం అంతా మేకప్లు చేసుకొని శుద్ధి చేసుకోవడానికే రాజు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడాలి. అంటే రాణి కావాలంటే జీవము కలిగిన పరిశుద్ధుడైన రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు అని పగడబడుతున్న దేవుని ఎదుటికి నిలబడడానికి మనము ఇంకెంత శుద్ధీకరించబడాలి. ఆమేన్. కింద వచనం, ఇక్కడ 12వ వచనం. 6 మాసాలు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములు. గుర్తు పెట్టుకోండి, 6 నెలలు 12 నెలలు అంటే సంవత్సరం అంతా ఈమె మేకప్ కావాలా. అప్పుడు అది కూడా రాజు. అందులో ఇంకొకటి, ఆమె ఒక్కతేనా ఉండేది, మొత్తం పోగు చేయబడి ఉంటారు. ఇప్పుడు ఈడ పోగలేరు. ఒక్కసారి యేసుప్రభు వచ్చి నిలబడి మీరందరూ అలంకరించుకొని నేను మెచ్చినట్టుగా రాండి అంటే అమ్మ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  ఒక్కొక్కరు కన్నుల కాటుక, జుమ్కిళ్ళు, అమ్మోయ్ ముక్కురా, అబ్బోయ్ పట్టిక, ఈ పట్టిక ఆ పట్టిక, అబ్బో అసలు ముఖం ఎక్కడుందో కూడా తెలియకుండా అయిపోతారు. ముఖం ఉందా లేదా గుర్తుపడకుండా అయిపోతారు. అంతమంది సంవత్సరం అంతా సౌందర్యం కలిగి శుద్ధీకరించబడిన తర్వాత వస్తే సెలెక్ట్ అయిన వారి నెత్తి మీద 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా. సంవత్సరం అంతా శుద్ధీకరింపబడిన వారి నెత్తి మీద ఏం పెట్టబోతున్నాడు దేవుడు? చెప్పండి గట్టిగా. రాజ్య కిరీటము. కొట్టాలి చప్పట్లు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనకు దేవుడు యా కిరీటం ఇవ్వబోతున్నాడు తెలుసునా? అది కాదు. అందుకే సంవత్సరం శుద్ధీకరించడానికి పెడతాం కదా. కీర్తనలు 65:11. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి. అది ఇప్పుడు మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళాలన్నా, ఒక కొత్త నెలలోనికి వెళ్ళాలన్నా, దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలన్నా, యేసయ్య ఎదుట నిలబడాలన్నా మన నెత్తి మీద కిరీటం, మహిమా కిరీటం, దయా కిరీటం, అక్షయ కిరీటం, అతిశయ కిరీటం, నీతి కిరీటం, వాడబారని కిరీటం మన నెత్తి మీదకి రావాలంటే మనం చూడండి ఏం చేయాలంట. ఎస్తేరు సంవత్సరం అంతా శుద్ధీకరించబడాలా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి,
బలహీనతలు ఒప్పుకుందామా లేదా? శుద్ధీకరించుకుందామా లేదా? ఈడ ఏదో సేవకుని ఎదుట నిలబడడానికి కాదండి, సేవకుని ఎదుట నిలబడడానికి కాదు, సేవకుని ఎదుట నిలబడి ఏదో మీరు పరిశుద్ధులు అయిపోవడానికి కాదు, ఇక్కడ నీకు నీవు పరిశుద్ధునివే పరిశుద్ధురాలు అయిపోవడానికి కాదు. ఆయన ఎదుట ఆయనకున్న పరిశుద్ధతలో ఆయన ఎదుట నిలవడానికి తగిన ఆయనతో సమానముగా ఉండడానికి ఆ పరిశుద్ధతలో పాలు పొందడానికి మనము శుద్ధీకరించబడాలి, శుద్ధీకరించబడుతూ ఉండాలి. బలి ఒక్కసారి అర్పించబడ్డాడు, ఒక్కసారి రక్తం కార్చినాడు, కానీ మనం మాత్రం శుద్ధీకరించుకుంటూ ఉండాలి. పాదాలు కడుక్కుంటూ ఉండాలి, నడకను శుద్ధి చేసుకుంటూ ఉండాలి. పాదాలు యేసయ్య కడిగినట్టు అర్థం ఏంటంటే నడకను శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అందరు పరిశుద్ధులే అన్నవాడంతా భూమిలోకి నెర్ర విడిచి పోయినారు, పాతాళం మింగింది. మరి బైబిల్లో భయంకరమైన మరణం అంటే వాళ్ళదే. భూమి నెర్ర విడిచి, భూమి సహించలేకపోయింది వాళ్ళ పాప భారాన్ని, వాళ్ళ పాపాన్ని భూమే భరించలేకపోయింది. వరే నా చేత కాదు మిమ్మల్ని మోయడం, మిమ్మల్ని మోయడము. అందుకే చూడండి, నా పాప భారం మోయలేనంత అని చెప్పింది ఎవరు? టక్కన రావాలా? అయ్యో కయ్యను 4వ అధ్యాయము అది కాండంలో చూడండి 13వ వచనం. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. చూశారా, ఈ భూమి యాసరికి వచ్చింది. మొయ్యలను నా శాత కాదు, నోరు తెరుచుకొని ఎప్పుడు వస్తారా ఇల్లుని. పాతాళంలో వాళ్ళ అందుకే ఏమన్నాడు తెలిసిన, మీరు వారి గుడారాల యొద్ద నుండి పక్కకు పోండి, తొలగిపోండి. 10 సార్లు పరిశుద్ధాత్మ ద్వారా సేవకుడు హెచ్చరించిన కొంతమంది రాసుకొని పోసుకొని తిరుగుతారు. మీరు చదవండి 16వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 16:20 అర్థం తల్లి. అతడు ఆ దుష్టుల గుడారం యొద్ద నుండి తొలగిపోండి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకయుండునట్లు. వారు కలిగినదేది ముట్టకుడి. ముట్టుకుంటే ఏమవుతుంది అయ్యా? మరి మోస నువ్వు అట్లా చెప్తావు, ముట్టుకుంటే కూడా మరి మీకు ఒక మాట చెప్తా చూడండి, ఇటు చూడండి. కరోనా వచ్చిపోయింది, మనలొకటిలోకి బుద్ధి చెప్పనీకినే. కరోనా వచ్చిపోయింది, మనలొకటిలకు బుద్ధి చెప్పడానికినే. కొంతమంది తమ దృష్టికి తామే శుద్ధులైపోయి బలహీనతలు ఒప్పుకోరు, కడుక్కోరు, పరిశుద్ధపరచుకోరు, అది ఇష్టం ఉండదు అసలు. అందుకే కొంతమంది కూడా వాటి నుంచే ఇదైపోయి దూరమైన వాళ్ళు కూడా కొన్నారు, ఒప్పుకోలేక, శుద్ధి చేసుకోలేక. కరోనా ఏం బుద్ధి చెప్తుంది? ఇంట్లో నుంచి బయటకు పోయినా ఎక్కడుంటుందమ్మా మందు, శానిటైజర్ ఎక్కడుంటుంది? బ్యాగుల్లే తీరా మొత్తం. ఇంట్లోకి పోయినా బయటికి పోయినా దేన్నన్నా ముట్టుకుంటే కూడా. ఇంకోటి, లిఫ్ట్లో పైనకి కిందికి పోవాలంటే కూడా బిల్డింగ్లో కాడిపోయి ఇట్ట కాదు వచ్చేది, ఇట్ట అందరు ఇట వస్తుంటారు కదా, వీళ్ళు తెలివిగా ఇట్ట అందరు ఇట్నే వస్తారు. అప్పుడు కరోనా, అప్పుడు కొంతమంది కరోనా ఉంటుందని ఇట్ట వత్తకుండా లిఫ్ట్లలో ఈ ఏళ్ళతో వత్తకుండా కొంతమంది తెలివిన వాళ్ళు ఇట్ట వత్తుతారు. అంటే అందరికి ఆ తెలివి ఉండదా? అందరు ఇట ఎత్తినప్పుడు రాదా? కరోనాల వస్త్రము, బట్టలు ముట్టుకుంటే కూడా, వస్తువులను ముట్టుకుంటే కూడా కరోనాకి ఎంత భయం ఉంటే పాపానికి ఎంత భయం ఉండాలో తెలిసిన. ఎక్కడ పాపం వచ్చి మనల్ని అంటుకుంటుందో. అందుకే దేవుడు చెప్పాడు మోసతో, ఇదిగో అదిగో 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 వాళ్ళ గుడారాల నుండి మీరు దూరం పోండి. కరోనా వచ్చినప్పుడు మన వాళ్ళని ఈ నుంచి ఎత్తకపోయి నంద్యాల, కర్నూలు వాడేసినారు. ఏడ ఊరు బయటలో బిల్డింగ్లు ఉంటాయి చూడండి, బిల్డింగ్లలో ఎత్తకపోయి పెట్టినారు.
ఇండ్లు ఇడిచిపెట్టి, పిల్లలు భార్యలు ఇడిచిపెట్టి వారాలు వారాల నుండి చికెన్ తిని వచ్చినారు. ఇంకోటి, ఊర్లో ఎవరికైనా కరోనా వచ్చిందని తెలిసిట వాళ్ళ ఇంటి సగాల కోరు ఎవరు? ఊర్లలోకి రాకుండా కంపలు వేసుకొని అడ్డం వేసుకొని, అలాగనే పాపమును గురించి ఎక్కడ అపవిత్రపరచబడతామో అని పరిశుద్ధత కొరకు భయము కలిగి ఉండండి. ప్రైజ్ ద లార్డ్. శుద్ధీకరింపబడితే రేపు నీ తల మీద దేవుడు ఒక కిరీటాన్ని ఉంచబోతున్నాడు. మీరు చూడండి, లేవికాండమా సంఖ్యాకాండం 19లో 11. ఏ నరవశమునైనను, మీకు ఒక మాట చెప్తాడమ్మా, మీరు మన దేశంలో చూస్తుంటారు కదా, ముట్టు అంటూ చనిపోయినప్పుడు ఎప్పుడన్నా నెల రోజుల వరకు బయటికి రాకూడదు అంటావు, వస్త్రాలను ముట్టుకోకూడదు అంటూ. మీరు ఈ 19వ అధ్యాయం చదవండి, ఇదే ఆచారాలు ఇప్పుడు ఉండేది. ఈ 19వ అధ్యాయంలో మీరు ఇంటికాడికి వెళ్ళి చదవండి, ఇదే ముట్టు, ఇదే అంటే. ముట్టుకుంటే అపవిత్రులైతారు. వీటికంటే అన్ని జనులలో ఉన్న పూజారులు ఇప్పుడు ఎక్కువగా వీటిని పాటించిన వారు ఉన్నారు, పాటిస్తున్నారు ఇప్పటికీ. నరశవాన్ని ముట్టుకున్నా అంటూ వాడు అపవిత్రంగా ఉండాలా? చూడండి 12. ఏ నరవశమునైనను ముట్టిన వాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పరిశుద్ధి చేసుకోనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టిన వాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును మందిరాన్ని అపవిత్రపరుస్తాడు. 14వ వచనం, ఒకడు ఒక గుడారములో చచ్చిన ఎడల దాని గురించిన విధి ఇది, ఆ గుడారంలో ప్రవేశించు ప్రతి వాడును ఆ గుడారంలో నున్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా ఉండును. చాలు, ఇక్కడ చూడండి అమ్మా, ఇంకొక మాట కూడా చెప్తా చూడండి. 19వ వచనం, 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుడు మీద దాన్ని ప్రోక్షింపవలెను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకొని తన బట్టలు ఉదుకొని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలమున పవిత్రుడగును. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకొనని ఎడల అట్టి మనుషుడు సమాజములో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను. పాప పరిహార్థ జలముల వాని మీద ప్రోక్షింపబడలేదు. వాడు అపవిత్రుడు వారి దేవుని సమాజంలో నుండి వాడిని కొట్టేయాలా. అందుకే నేను సంవత్సరం ఒక్కొక్కసారి పరిశుద్ధపరచడానికి పెట్టేది. ప్రతిరోజు బల్ల తీసుకుంటున్నాం, పరిశుద్ధపరచుకోవడానికి పెట్టేది. ప్రతిరోజు నువ్వు పరిశుద్ధపరచుకుంటున్నావు, కానీ సంవత్సరానికి ఒక్కసారి దేవుడే పరిశుద్ధపరుస్తున్నాడు. చచ్చిన వాని గురించి విధి, వాడిని చచ్చినోని ముట్టుకుంటే కూడా ఇప్పుడు ఎట్టయ్యా మరి సమాధుల కాడుకోవాలా లేదా, మేము బాడీలు కడగాలా లేదా, మా ఇంట్లో ఎవరైనా పోతే మీకు వచ్చే డౌట్. చనిపోయిన కాడికి పోయి ఇప్పుడు అన్న తమ్ముడు ఎవరైనా పోతారు వస్తుంటారు, పెద్దనాయన చిన్న మేము కడగడానికి పోవాలి కదా, ఒకవేళ కడుగుతాం కదా, ముట్టుకోవాలా లేదా అనుకుంటారు. పాత నిబంధన ఛాయ నీడ, ఒరిజినల్ కొత్త నిబంధన. 9-10 అధ్యాయాలు హెబ్రీ పత్రికలో అసలు ప్రత్యక్ష గుడారం గురించి, బలిని గురించి, ఎవరు ఏంటి, అది క్రీస్తులో అని మొత్తం క్లియర్గా చెప్పాడు హెబ్రీలో పౌలు గారు. శరీరపరంగా అయితే ప్రత్యక్ష గుడారం గురించి, బలుల గురించి నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండంలో చెప్పాడు. ద్వితీయోపదేశకాండం గుడారములో చచ్చిన ఎడల దాని గురించిన వీధి అంటే అర్థం ఏంటి తెలిసిన, మీ అపరాధముల చేత మీరు చచ్చి ఉండగా. ఒక వ్యక్తి పరిశుద్ధపరచుకొని క్రీస్తు రక్తంలో కడగబడి సంపూర్ణంలో ఉండి
వాక్యాన్ని అనుసరించకుండా, ఆధ్యాత్మికంగా దేవుని మాటలు అనుసరించి నడుచుకోకుండా వ్యక్తి చచ్చిపోయినతో సమానం. ఈ చావు, చచ్చిపోయినాడు అన్నదానికి దేవుడు ఆధ్యాత్మికంగా చనిపోవడం అనేది చెప్పడానికి ఆది కాండములోనే ఆదాము నుంచి నేర్పించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనకు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి, పసిపిల్లలమైన మనకు ఆ విషయం అర్థం చేసుకోవడానికి, అప్పుడు ఆదాము పండు ఎట్లా తింటాడు? అవ్వ తిన్న పండు అవ్వ అంటది. తిని ఎంత బాగుంది తెలుసునా, నేను చావలే, చూడు ఎట్లున్నాను. దేవుడు ఏం చెప్పాడు? ఆదాం, నువ్వు తింటే చచ్చిపోతావు అన్నాడు. కానీ అవ్వ ఏమనంటది? నేను తినలే, సావలే. అగో చూడు, తిన్నా సావలే. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటి? ఆధ్యాత్మికంగా అతని ప్రాణ ఆత్మ 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 చచ్చిపోయింది. ఆత్మీయ జీవితం అది మీ అది నేర్పడానికి అప్పటి నుండి ఇప్పటి వరకు. అందుకే అందరి గురించి ఎఫెసీ 2:1 ఏమంటాడు? మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. చనిపోయిన మనల్ని దేవుడు, బ్రతుకున్న వాళ్ళే పాపం ఏందో అపవిత్రత ఏందో గ్రహించుకునేది. పాపం ఏందో పరిశుద్ధత ఏందో చచ్చిపోయిన వాడికి గుర్తుండదు. చచ్చిపోయిన వాడిని తీసుకుపోయి మంటలేసినా అబ్బబ్బబ్బబ్బ లల్లలల్ల అన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే చనిపోయిన వారంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మికంగా ఆత్మీయముగా చనిపోయి ఉంటారు. చూడండి, వాళ్ళను ముట్టుకున్నా తగిలినా నువ్వు చచ్చావు బిడ్డ, నువ్వు అపవిత్రుడు అవుతావు. మీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పే మాట? నీకు కరోనా వచ్చినట్టే, సేమ్ కరోనా వచ్చినట్టే. అందుకే తమ దృష్టికి తాము శుద్ధులై కడగబడని తరం అంటే అదే. దాతాను, అభిరాము, ఆ తరమే. కోరాహు. దేవుని బిడ్డలారా చూడండి, ఇంకొక ఆయన శుద్ధి చేసుకుంటూ ఒకసారి శుద్ధి చేసుకునే లాభం లేదు అనుకున్నాడు ఒక ఆయన. బాగానే శుద్ధిపరచుకుంటూ, బాగానే మందిరానికి నడుస్తూ, బాగానే పాటలు పాడుతూ, బాగా ఒకసారి ఆ రోడ్డు మీద పోయేతోళ్ళను వాళ్ళను వీళ్ళను చూసినప్పుల ఎంత శుద్ధిపరచుకున్న లాభం ఏముందబ్బా అనుకున్నాడు. 73వ కీర్తనలు చూడండి, 12వ వచనం. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు ఎల్లప్పుడూ అబ్బా ఏ భయం లేకుండా నిశ్చంత కలిగి ఉన్నారు. ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. పాపం ప్రార్థనకు వస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు, స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అన్నీ చూస్తూ ఒకసారి రోడ్డు మీద పోతే కార్లలో బంగ్లాల్లో తిరుగుతాలను చూసి, ఎవరే బాబు ఏం లాభం రా, పొద్దున్న ఒక లోరు కట్టుకొని 24 గంటలు కడుక్కోవడం శుద్ధి చేసుకోవడం ఏం లాభం రా ఇంత శుద్ధి చేసుకున్నా. సినిమాలు చూడకుండా కళ్ళు కట్టుకున్నా, అబద్ధాలు మాట్లాడకుండా నోరు కట్టుకున్నా, ఉపవాసం ఉండి కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి నాయన క్షమించిన ఆయన బలహీనతలో ఒప్పుకుంటున్నా. ఏం లాభము? చూడండి 13వ వచనం. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను అమ్మో విశ్వాసంలో కూడా మత్సరం వస్తుంది. చూడండి, ఎదుటి వాళ్ళని చూసి మత్సరం కపటం వస్తుంది, మత్సరం వస్తుంది. మత్సరపడి తిని మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. చదువుట, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారు చుట్టుకొనుచున్నది. నక్లీస్ లాగుందట గర్వం. వస్త్రం వలె సమర్పించుకుంటే నరకం తల్లో అని చెప్పేతోళ్ళు ఉన్నారు. సమర్పించుకుంటే
నరకం 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 తల్లో. నక్లిస్ ఏ గర్వం ఇది? చెప్పండి చెప్పండి అమ్మా, నాకు అప్పుడే తెలిసిపోతుంది అలా చూస్తూనే. నక్లిస్ ఉంది, నక్లిస్ నక్లిస్ నక్లిస్. కొంతమంది తీసుకపోయి నన్ను నిలబెట్టి, అమ్మ ఎదురుకుని ఆయన ఎదురు నిలబెట్టి నక్లిస్ నక్లిస్. వస్త్రం వలె వారు బలాత్కారం ధరించుకొందురు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడు గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశం తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూ సంచారం చేస్తుందంట. వారి జనము వారి పక్షంన చేరును, వారి జనాలే అత్తంటోళ్ళే వాళ్ళ పక్షాన ఉంటారంట. వారు జలపానం సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఇట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అందుకొందురు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, ఎల్లప్పుడు నిశ్చంత గలవారి ధనవృద్ధి కలుగ చేసుకొని నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఎడల ఏం లాభం? ఎంత శుద్ధి చేసుకుని ఎంత కడుక్కున్నా నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. అది చూసారా, ఉదయమునే శిక్ష వస్తుందంట ఆయనకు ఎంత శుద్ధి చేసుకున్నా. ఇలాగ ముచ్చటింతునని నేను అనుకొని ఎడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నగుదును అయినను దీనిని తెలుసుకునవలెనని ఆలోచించినప్పుడు లాస్ట్ ఏం చేసుకున్నాడు? అయినా దీని గురించి తెలుసుకోవాలా, ఇంకా దేవుని కాడ తాడపెడి తెలుసుకోవాలా, ఏం శుద్ధి చేసుకోవాలా లేదా, శుద్ధి చేసుకున్న ఏ లాభం? మందిరానికి పరిశుద్ధ స్థలం, అక్కడ ఏమని రాబడిందమ్మా? నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్టి నశించుదురు. నా హృదయము మసరపడెను, నా అంతరింద్రియంలో నేను వ్యాకుల పడితిని, నేను తెలివి లేని పశుపడనైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు నన్ను పట్టుకొని ఉన్నావు, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తరువాత మహిమలో నన్ను ప్రవేశింపజేసేదవు. కోటి చెప్పండి గట్టిగా, మహిమ మహిమ. నేను శుద్ధి చేసుకున్నది దేవుడు చూపిస్తున్నాడు. ఇదిగో నువ్వు శుద్ధి చేసుకునేది దేనికి తెలిసినా? అప్పుడు ఎవరినైనా ఆసాపు ఎవరు దేవుడు తనను పట్టుకొని నడిపిస్తూ తన మహిమలోనికి చేర్చుకున్న సంగతిని దేవుడు చూపించాడు. వాళ్ళేమో ఎక్కడున్నారంట? కాలు జారే చోట ఉన్నారంట వాళ్ళు. అప్పుడు రాసినాడు ఈ కీర్తన 73:1 చదవండి. ఇప్పుడు ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై కోటాలి. మళ్ళొక్కసారి దేవుడి స్తోత్రం మహిమ కలుగును గాక. అప్పుడు రాసినాడు ఈ కీర్తన. అమ్మ బాబోయ్, నిజంగా ఆయన శుద్ధి కలిగిన వారి ఎడల దయ చూపించే దేవుడు, దయ చూపించే దేవుడు, దయాళుడు. అందుకని అహష్వేరోషు రాజు దండము తీసి ఎస్తేరు మీద దయ పుట్టిందంట. ఏం పుట్టింది? దయ. ప్రైజ్ ది లార్డ్. దయ పుట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చి కిరీటాన్ని పెట్టారు. శుద్ధీకరింపబడింది సంవత్సరం అంతా. ఇంకా ఏం పని పాటలేదమ్మా. ఇప్పుడు మనకు గనక యేసురాజు ఈడ కూర్చొని, అయ్యా అమ్మలారా అయ్యలారా మీరు అన్ని చిన్న పోయి శుద్ధీకరించుకోండి, రోజు స్నానం చేయడం తినమే, బుగ్గలు లావు కాకూడదు మళ్ళా. అమ్ము బాబోయ్, ఎట్లెట్లా తయారవుతారు చూడండి. ఇంకా ఆత్మీయతలో సౌందర్యం, సంవత్సరం అంతా శుద్ధి. ఒక రాజు ఎదుట నిలబడ్డానికే ప్రపంచంలో ఉన్న కనికలందరినీ తీసుకుని వచ్చి శుద్ధీకరించి పెడితే మరి మనం యేసయ్యతో. అందుకే 19వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఉంది,
ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొనుచున్నది. ప్రైజ్ ది లార్డ్. సంఘము శుద్ధి చేసుకోవాలి ఎప్పటికప్పటికి. ఇది ఎన్నో ఆశీర్వాదం చెప్పా. ఒకటి ఏదైనా నడకను శుద్ధి చేసుకొని పాదాలు ఒకరు కడుక్కోవాలా, నడకను శుద్ధి చేసుకోవాలా. రెండవది రాజుగా ఉండడానికి శుద్ధి చేసుకోవాలా కదా. చేసుకుంటే రాజుగా ఉండడానికి ఆశీర్వాదం అన్నమాట. ధన్యులుగా ఉండడానికి శుద్ధి. రెండవది రాజులుగా ఏలుబడి చేయడానికి శుద్ధి. మూడవదిగా హృదయ శుద్ధి, దేవుని చూస్తాం సాక్షాత్తు. నాలుగవది దయాకిరీటం. ఆయనతో మనం ఆయన సరసన చేరడానికి, యేసయ్య సరసన ఆయన ఎదుట నిలబడడానికి శుద్ధి అవసరం. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఏమంటాడు? నేను నిర్మలుడనయి ఉండుట వ్యర్థమే అంటాడు. ఏమంటాడు? ఆసాబు నిర్మలుడు అంటే పరిశుద్ధత. నిర్మలుడు వ్యర్థమే అంటాడు. మరి వ్యర్థమో కాదో ఒకసారి ఎవరిని అడిగితే చెప్తారు చెప్పండి. బైబిల్ ఎవరికాడికి పోదామా? ఎవరికాడికి పోదామా? నిర్మలుడు అయితే శుద్ధి అవుతారా కాదా అనేది ఎవరికాడికి పోదాం? పలానా ఆయన చెప్తాడని చెప్పండి. యా బ్రదర్ కాడికి పోదాం, యా సిస్టర్ కాడికి పోదాం. ఏమో ఆశాప్ అయితే నిర్మలుడు అయితే వ్యర్థమే అని అన్నాడు. తర్వాత తెలుసుకున్నాడు. అట్లాగనే ఇంకొక ఆయన నిర్మలుడు అయితే ఏం ఆశీర్వాదం వస్తుందని ఒక ఆయన చెప్పాడు. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని దానియేలు అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. స్తోత్రం, మహిమ కలుగును గాక. బుద్ధివంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. అది నిర్మలులై శుద్ధులై బుద్ధివంతులు ప్రకాశిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రకాశించేవారు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే, చదువు తల్లి, ఈ పరిశుద్ధతలో ఉన్నవారు ప్రకాశిస్తారు, నిర్మలులగుతారు. ఈ పరిశుద్ధత కలిగిన వారికి వచ్చే ఆశీర్వాదం చదవం. ఎప్పుడు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. కోటు చాపట్లు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అనేకులను తిప్పుతారు, వారు ప్రకాశిస్తారు నక్షత్రాల వలె. పరిశుద్ధత కలిగిన వారు ప్రకాశిస్తారు. పరిశుద్ధత కలిగిన వారు నిర్మలులు. ఈ ఆశీర్వాదం దానియేలుకు తెలిసింది, ఆసాబుకు తెల్లే. ఏంటంటే ఎప్పుడు చెప్తారు, శుద్ధిపరచుకో. యాడి శుద్ధిపరచుకోలేదు. కొంతమంది బలహీనతలు ఇడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారుగా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఈ వర్తమానం మీరు మొదటి నుంచి వినకపోతే మొదటి నుంచి మళ్ళీ ఒకసారి వినండి. నిర్గమాకాండం 19:10 నుంచి చదవండి. నిర్గమాకాండం. యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడు రేపును వారిని పరిశుద్ధపరచు. వారు తమ పట్ల ఉతుక్కొని 3వ నాడు సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. శుద్ధి చేసుకోవాలా. ఆయన వారి మధ్యకు వచ్చి దిగి ఆయనతో మాట్లాడతాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం
5వ వచనం 3:5. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. అద్భుత కార్యాలు జరుగుతాయి పరిశుద్ధతలో ఉంటే. పరిశుద్ధత కలిగి ఉంటే అద్భుత కార్యాలు జరుగుతాయి. 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవుచున్నదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయి వరకు మీ శత్రువుల ఎదుట నిలవలేరు. శత్రువుల ఎదుట నిలవలేరు పరిశుద్ధపరచకపోతే. పరిశుద్ధత కలిగి ఉంటే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నా జయమే జయమే, ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల ప్రైజ్ ది లార్డ్. మీరు పరిశుద్ధపరచుకోలేకపోతే శత్రువు ఎదుట నిలబడలేవు. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. యెహోషువ అట్లని చెప్పేసి ఊరికే కూర్చోలే. దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు, దుమ్ము ధూళి పోసుకున్నాడు. చూడండి, మీరు చదవండి అన్నమాట. దుమ్మి ధూళి పోసుకున్నట్లుగా. 7వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను. 6వ వచనమా. యెహోషువ తన బట్టలు ఏం చేశాడంట? ఇశ్రాయేలీయుల పెద్దలను వస్త్రాలు చెంపుకున్నాడంట అండి. బా ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్ళి వస్త్రాలు చెప్పుకున్నా 10 సార్లు ఏడ్చుకుంటాం ఒకవేళ పొరపాటు జరిగిపోతే. ఓటమిని చూసి యెహోషువ వస్త్రాలు తీసి చించి పడేసి తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు చూశారా? అమోరీయుల అపజయం కలిగితే, ఓటమి కలిగితే యెహోషువ మందసము ఎదుట మోకరించి వస్త్రములు చింపుకొని ధూళి వేసుకొని తల్ల మీద మోకరించి సాగిలపడి ఏడుస్తూ దేవుని ఎదుట మనం అట్లా ప్రాధేయపడాల. పెద్దలు ఇశ్రాయేలు. ఎందుకే కొన్నిసార్లు ఏవైనా జరిగినప్పుడు, అయ్యా రండి ప్రార్థన చేద్దాం మోకరించి దేవుని కాడ, ఏవైనా ఉంటే సరి చేసుకుందాం అని చెప్పేది. అప్పుడు దేవుడు అంటాడు, మీరు యెహోషువ ఎందుకు ఏడ్చుకుంటూ కూర్చున్నావు? ఇశ్రాయేలీలో శపితమైనది ఒకటి. వాడి ఆది నుండి దొంగ ఉన్నాడు ఒకడు. ఆకాన్లో చొరబడి సీనాయి వస్త్రాన్ని దోచుకొని దాచిపెట్టాడు. అది నిర్మూలం కావాలి, అప్పుడే మీకు విజయం. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. చూడండి, పరిశుద్ధతకు విజయానికి శత్రువుకు చూడండి. అప్పుడు ఎంతమంది చనిపోయినారు? చాలా మంది చచ్చిపోయినారు. ఇంచుమించు మా 4వ వచనం. కాబట్టి జనుల్లో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు కానీ హాయివారి మీద ఎంత నిలవలేకపోయినప్పుడు వారిలో 36 మంది చచ్చిపోయినాడు. ఒక్కడ చేసిన పనికి 36 మంది చచ్చిపోయినారు. చూడండి. ఇంకొకటి, ఇప్పుడు పరిశుద్ధపరచడానికి దేవుడు ఏం చేశాడంటే, యెహోషువ
లక్షల జనాలు ఉన్నారు, అందరిని విలువ పరిశుద్ధపరచాలా. మీరు రేపు కనానికి వెళ్ళాలా, మీరు రేపు కనాన్లో వెళ్ళాలా, కొత్త సంవత్సరంలో కొత్త నెలలో ప్రవేశించాలా, కనాన్లోనికి ప్రవేశించాలా. అందరిని పిలిచి ఏం చేయాలి ప్రభువా, ఇదిగో ఇదిగో ఇదిగో. అదేదో ఒక్కడు చేసిన తప్పుకు యెహోషువకు చెప్తే అయిపోయి, అందరిని పిలిచి సాటింపు చేసి, ఎవరే వాడు ఆడినారా పలానాడు పలానా చాట వాడు 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 ఆకానుగాడు అని చెప్పలే. చదవండి, ఎందుకంటే అందరికీ భయం కాల, అందరికీ ఎరక కావాలా అని. 7వ అధ్యాయం 14వ వచనం. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారం దగ్గరికి రావాలను. అప్పుడు శపితమైనది ఎవరి యుద్ధ దొరుకునో వాడిని కలిగినది దాని అందరిని అగ్ని చేత కాల్చివేయాలని ఏలనగా వాడు యెహోవా నిబంధనను మీరి దుష్కార్యం చేసిన వాడు. ఇప్పుడు చూడండి, కాబట్టి యెహోవా ఇశ్రాయేలు ఉదయమున లేచి ఇశ్రాయేలు వారి గోత్రముల వరుస బట్టి దగ్గరికి వైమా 12 గోత్రాల వారిని పిలిచినాడు. అందరినీ గోత్రాల ప్రకారం నిలబెట్టినాడు. ప్రార్థన చేస్తున్నాడు ఒక్కొక్క గోత్రం కాడ. నాయన రూబేన్ గోత్రమా కాదు, నాయన లేవి గోత్రమా కాదు, నాయన సిమియోను గోత్రమా కాదు. ప్రార్థన చేసుకుంటూ పోవాలా. ఇది ఎక్కడ జరిగిందయ్యా? లాస్ట్కు చూస్తే యూదా గోత్రం పట్టబడింది. 17వ వచనమ్మా. యూదా వంశము దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, ఒక్కసారి మనం కూడా ఆలోచన చేయాలా. మన బలహీనత ఎక్కడుంది కనుక్కోవాలా. దాన్ని చంపి పాతి పెట్టడుదుముగాక, ఆ బలహీనతను పట్టుకాలా. దేవుడు డైరెక్ట్ చెప్పొచ్చు కదా, ఊరికి ఇదంతా పంచాయతీ ఎందుకు పెట్టాడు? ఇంకొకటి శేషునికి తెలదా? ఆకానుకు వచ్చి శేషునికి తెలుసు కదా, ఆకాను వచ్చి ఎదురుగా పడచ్చు కదా. ఎవడు ఒప్పుకుంటాడండి తప్పు చేసినప్పుడు? వీడు బలహీనతలు ఒప్పుకోకుండా దాచుకున్నాడు. వీడు ఆకాను వస్తే బయటకు వస్తాయేమో అని శుద్ధిపరచుకోవటం ఇష్టం లేదు. కానీ దేవుడు అంటాడు, మీరు శుద్ధిపరుచుకుంటేనే విజయము. ప్రైజ్ ది లార్డ్. యూదా గోత్రం పట్టుబడింది. ఆ తర్వాత 18 అతని ఇంటి పురుషులను వరుసగా దగ్గరికి రప్పించినప్పుడు యూదా గోత్రంలో జెరుహు మనుమడు, జప్తి మనుమడు, కర్మి కుమారుడైన ఆకాను. ఒక్కొక్కరిని ఓరే నాయన, ఒక్కొక్కరిని పట్టుకుంటే లాస్ట్ ఆకాను. మనం కూడా ఇంకే ఉన్నాయి బలహీనత, ఇంకే ఉండే ప్రభు కూర్చోట పొద్దు నుంచి కూర్చోట సాయంత్రం వరకు ఇంకే ఉన్నాయి అతనే ఉంటాయి 51. ఆ ఆకాన్ని చంపేయాలి మనం. ఆమేన్. అప్పుడే శత్రువుల మీద విజయం. కపటం అనే మనస్సు, గర్వం అనే మనస్సు, కక్ష అనే మనస్సు, అసూయ అనే మనస్సు, ద్వేషం అనే మనస్సు, ఇవన్నీ. అందుకే ప్రభు ఏమనంటే, మీరు పావురం వలె నిష్కపటం. ఈయన కపటం అన్నాడు ఆశాపు. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, ఎంత శుద్ధి చేసుకున్నారు, నేనే ఇట్టున్నా, ఏం చేయాలి, ఇన్ని పాటలు రాసిన అని అనుకుంటున్నాడు ఆశాపు. శుద్ధి చేసుకోవటం అర్థమే. అప్పుడు దేవుడు చూపించాడు, చేయి పట్టుకొని చిన్నగా ఆయన మహిమలోనికి తీసుకుపోతున్నట్టు చూపించాడు దేవుడు ఆశాపుకో. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అమ్మ బాబోయ్, నిశ్చయముగా నీవు శుద్ధ హృదయుడా దయాళుడవు. శుద్ధి చేసుకుంటే చెప్పండమ్మా విజయం. ఎల్లప్పుడూ దేవుని బిడ్డలు ఈ వాక్యము ద్వారా శుద్ధీకరించబడుతున్నారు. ఎప్పుడు ఈ వాక్యము ద్వారా ఎప్పుడు శుద్ధీకరించబడుతున్నాలా, కడగబడుతున్నాలా, పరిశుద్ధాత్మ ద్వారా కడగబడుతున్నాలా, ఎప్పుడు శుద్ధీకరించబడుతున్నాలా, కడగబడుతున్నాలా. వాక్యము ద్వారా యేసయ్య రక్తంతో కడుక్కుంటూ ఉండాలి, పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. అప్పుడే ఆయన మహిమ కలిగిన ఆయన ఎదుట మన ప్రాణ, ఆత్మ, శరీరం ఈ 3 పరిశుద్ధత కలిగి ఆయన ఎదుట నిలబడగలిగి ఆ మహిమలో మనము ప్రవేశించగలిగేది.